రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చాను బలోపేతం చేసేందుకు పర్యటన చేస్తున్నట్లు భాగంగా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. సోమవారం విజయనగరం పర్యటనకి వచ్చిన కుమారస్వామి బీజేపీ కార్యాలయంలో పలువురితో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు డిజిటలైజేషన్ చేసేందుకు చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లుగా కుమారస్వామి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పలపాటి రాజేష్ వర్మ, ఏపీఐడీసీ డైరెక్టర్ కోటగిరి నారాయణరావు, జిల్లా కిసాన్ మోర్చా సభ్యులు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే 10 దినాలు 100 రోజుల నుండి అనేక సంవత్సరాల చున్నా అనుకున్నట్టుగా పేదలు అభివృద్ధి చెందలేదనే ఆలోచనతో దీనికి మరొక 25 రోజులు పెంచి 125 రోజులు చేశారు. దీంట్లో ముఖ్యంగా చిన్న మార్పులు చేశారు. ఏంటంటే గతంలో చేల దగ్గరికి వెళ్ళి చెరువు గట్ల మీద గుంటలు తీయటం, మళ్ళా గుంటలు మూడవటం, ఇదే పని సాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇది పలానా పని చేశాము అనేది మళ్ళా వచ్చే సంవత్సరం కానీ మళ్ళా పనిదినంలో కానీ కనపడేది కాదు. ఇప్పుడు ఆ రకంగా కాకుండా గ్రామ సచివాలయం ఆధారంగా, గ్రామ సర్పంచ్ ఆధారంగా అధ్యక్షతలు జరిగే ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ గ్రామ సభలో ఆ గ్రామ అభివృద్ధి కోసము తీర్మానం చేయమంటారు. ఏదైతే గ్రామాల్లో గాంధీజీ కళ్ళ కళలు ఏదైతే ఉందో రామరాజ్య స్థాపన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామంలో ఏదైతే అభివృద్ధులు కావాలో, రోడ్డు కానీ మన స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏదైతే కావాలో ఆ పనులన్నీ కూడా గ్రామ సభలో తీర్మానం చేసి దీన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే ఆశించి సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రారంభించిన